ప్రస్తుతం నేను రష్యా జాతకాన్ని చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఇజ్రాయెల్ మరి ఇరాన్కి జరిగే యుద్ధంలో రష్యా కూడా ఖచ్చితంగా పార్టిసిపేట్ చేస్తుంది. కాబట్టి ప్రేక్షకులకి నేను రష్యా జాతకాన్ని కూడా చెప్పదలుచుకున్నాను. రష్యా ఫార్మేషన్ డే 12/6/1990 మధ్యాహ్నం 1:45 మాస్కోలో వాళ్ళకి ఫార్మేషన్ డే వచ్చింది. తిరిగి మళ్ళీ చెప్తున్నాను, రష్యా ఫార్మేషన్ డే 12/6/1990 మధ్యాహ్నం 1:45 మాస్కోలో వాళ్ళకి ఫార్మేషన్ డే వచ్చింది. ఆనాటి గ్రహస్థితి చూస్తే నక్షత్రం శ్రవణ నక్షత్రం మొదటి పాదం, రాశి మకర రాశి, జన్మలగ్నం కన్యాలగ్నం. కన్యాలగ్నానికి యోగం చేసే గ్రహాలు లగ్నాధిపతి బుధుడు, లగ్న దశమాధిపతి బుధుడు, ద్వితీయ భాగ్యాధిపతి శుక్రుడు, పంచమాధిపతి శని. ఈ 3 గ్రహాలు ఈ లగ్నానికి విపరీతమైన యోగం చేస్తాయి. అట్లాగే తృతీయ అష్టమాధిపతి కుజుడు అతిపాపి, చతుర్థ సప్తమాధిపతిగా గురువు ఉభయ కేంద్రాధిపతి దోషం రావటం వల్ల గురువు పాపి. అట్లాగే చంద్రుడు మిశ్రమ ఫలితాలు ఇస్తాడు, రవి వ్యయాధిపతిగా అతిపాపి. ఈ రష్యాక గ్రహస్థితి చూస్తే లగ్నం కన్యాలగ్నం, పంచమంలో చంద్రుడు రాహు శని, సప్తమంలో కుజుడు, అష్టమంలో శుక్రుడు, భాగ్యస్థానంలో రవి బుధులు, దశమంలో గురువు, లాభంలో కేతువు. ఇది గ్రహస్థితి. ప్రస్తుతం రష్యాకి 16/2/2024 నుండి 16/2/2040 దాకా ఒక 16 సంవత్సరాల ఈ గురు మహాదశ జరుగుతుంది. గురువు కన్యాలగ్నానికి చతుర్థ సప్తమాధిపతిగా అతి పాపి. ఈ గురువు ఇక్కడ రాజ్యస్థానంలో దశమంలో శత్రుక్షేత్రంలో ఉన్నాడు. అట్లాగే మనం చంద్రలగ్నం నుంచి తీసుకున్నా కూడా మకర రాశి నుంచి గురువు ఈ లగ్నానికి తృతీయ వ్యయాధిపతిగా అతి పాపి. కాబట్టి ఈ దశ అంత అనుకూలంగా లేదు. అట్లాగే గత 7 సంవత్సరాల నుంచి 7.5 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క రష్యాకి ఏలినాటి శని నడుస్తోంది. ఈ ఏలినాటి శని 2025 మార్చి 29తో వెళ్ళిపోయింది. కాతే ప్రస్తుతం ఏలినాటి శని వెళ్ళిపోయినప్పటికీ కూడా గోచారంలో గురుబలం లేదు. గురువు షష్ఠ స్థానంలో ఉన్నాడు. ముఖ్యంగా ద్వితీయ స్థానంలో ఈ రాహు ఉన్నాడు. కాబట్టి గత 7 సంవత్సరాల్లో యుక్రెయిన్తో యుద్ధం చేసి లక్షల ప్రాణ నష్టం, జన నష్టం జరిగింది. రష్యాకి కోట్ల రూపాయల ఆస్తి నష్టం కూడా పోయింది వాళ్ళకి ఈ ఏలినాటి శని లోపల. ప్రస్తుతం ఈ 16/2/2024 నుండి 3/4/2026 దాకా గురు మహాదశలో ఈ గురువు యొక్క అంతర్దశ నడుస్తుంది. ఈ గురువులో గురువు సామాన్యమైన ఫలితాలే ఇస్తాడు. కానీ రేపు ఏప్రిల్ దాటిపోతే గురు మహాదశలో శని యొక్క అంతర్దశ వస్తుంది. శని పంచమ షష్టాధిపతిగా పంచమాధిపతి పంచమ స్థానంలో స్వక్షేత్రంలో ఉన్నాడు. కాబట్టి ఈ శని యొక్క అంతర్దశ విపరీతమైన యోగం చేస్తుంది. అట్లాగే జూన్ 2వ తారీఖు నాడు గోచారరీత్యా ఈ గురువు కూడా మిథున రాశి వదిలి కర్కాటక రాశికి వస్తాడు. కాబట్టి గురుబలం వస్తుంది. కాబట్టి రష్యా అన్ని విధాలుగా కూడా భవిష్యత్తులో చాలా బాగుంటుంది. ఈ ఇజ్రాయెల్కి ఇరాన్కి జరిగే ఈ యుద్ధంలో రష్యా ఖచ్చితంగా పాల్గొంటుంది. రష్యా కూడా కొన్ని వేల ఆయుధాలు ఇరాన్కి ఇస్తుంది. ఎటు చూసినప్పటికీ కూడా ఒకవైపు చైనా, ఒకవైపు రష్యా కూడా ఇరాన్కి మద్దతు ఇస్తాయి. వాళ్ళు ఆయుధాలు సప్లై చేస్తారు. ఎందుకంటే ముఖ్యంగా చైనాకి ఖచ్చితంగా ఇరాన్ సపోర్ట్ కావాలి. చైనాకు వచ్చే ఆయిల్ మొత్తం ఇరాన్ నుంచే వస్తుంది. కాబట్టి చైనా కూడా తెగించేసింది. ఖచ్చితంగా చైనా ఈ ఇరాన్కి సపోర్ట్ చేసి తీరుతుంది. చివరికి ఈ యుద్ధం ఏ స్థాయికి వెళ్తుందంటే 3వ ప్రపంచ యుద్ధానికి అవకాశాలు లేదు. కానీ ఒక మినీ వార్, ఒక మినీ యుద్ధం అని మనం చెప్పచ్చు.
దీని ప్రభావం వలన ఈ యుద్ధం ఇప్పుడప్పుడే సెటిల్ కాదు. దీని ప్రభావం మన భారతదేశం మీద కూడా పడుతుంది. కాబట్టి నేను మన భారత పౌరులకు చెప్పేది ఒకటే, డబ్బులు దాచుకోండి. అనవసరంగా ఈ లగ్జరీకి పోయి విలాస వస్తువులు కొనడానికి మీరు డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు. ఇక ఒక రూపాయి కూడా మార్కెట్లో పుట్టదు. ఆర్థిక సంక్షోభం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ముఖ్యంగా రేపు 2026 మార్చి 19వ తారీఖు నాడు మనకి ఉగాది ఉంది. ఆనాటి గ్రహస్థితి చూసినప్పటికీ కూడా 2026 మన దేశానికి ఏమాత్రం కూడా బాలేదు. రియల్ ఎస్టేట్ రంగం మటుకు జీరోకి వెళ్ళిపోతుంది. కాబట్టి నేను ప్రజలకు చెప్పేది ఒకటే, డబ్బు ఆలోచించి ఖర్చు పెట్టండి, అప్పులు చేసుకోవద్దు. ముఖ్యంగా మన వేద పండితులు నేను చెప్పేది ఒకటి, దయచేసి మన దేశం బాగుండాలి, మన రాష్ట్రం బాగుండాలనుకుంటే చండీ యాగం, సుదర్శన యాగం, రుద్రయాగం లాంటివి చేసి మన దేశాన్ని వేద పండితులుగా మీరు ముందుకు తీసుకెళ్లాలని మనసా వాచా కర్మని కోరుతున్నాను. నమస్కారం.